శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 10, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం. హేమంత ఋతువు కృష్ణపక్షం. పూర్వాషాఢ కార్తె. సప్తమి ఉదయం 8:25 వరకు. నక్షత్రం హస్త. మధ్యాహ్నం 3:42 వరకు. వర్జ్యం రాత్రి 12:33 నుండి 2:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 8:12 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: గురుస్తోత్రం చదవండి, సూర్య నమస్కారాలు చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మరుగున పడిన సమస్యలు ఒక్కొక్కటిగా ముందుకొస్తాయి. రుణబాధలు తొలగుతాయి. వృషభరాశి. మీ ప్రతిభా పాటవాలను కనబరిచి పరిష్కార మార్గాలను వెనువెంటనే అవలంబించగలుగుతారు. మిథున రాశి. కీలకమైన వ్యవహారాలలో తీసుకునే నిర్ణయాలు, మదుపులు వంటి అంశాలను తాత్కాలికంగా వాయిదా వేయండి. కర్కటక రాశి. ప్రముఖులను కలుసుకుని ముఖ్యమైన విషయాలపై సంప్రదింపులు జరుపుతారు. వస్తువు కొనుగోలు. సింహరాశి. శత్రువర్గం మరింత విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పనులు పూర్తి చేస్తారు. కన్యారాశి. విద్యార్థులు అధిక శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. నరఘోష అధికంగా ఉంటుంది. తులారాశి. చిన్నపాటి మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృశ్చిక రాశి. ఉద్యోగాలలో ఎదురైన ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. ధనస్సు రాశి. ప్రభుత్వపరమైన పనులు సానుకూలపడతాయి. అధిక ధనార్జనకు విదేశీయానమే మేలని భావిస్తారు. మకర రాశి. అనుకున్న పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. కుంభరాశి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు అందుకుంటారు. మీనరాశి. ఉద్యోగులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలపడతాయి. నమస్కారం.